ప్రస్తుతం ఇండస్ట్రీలో బాడీ డబుల్ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోలు కమిట్ అయిన సినిమాలలో హీరోల కన్నా ఎక్కువగా డూప్లే నటిస్తున్నారు. రిస్కీ షాట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొన్ని సీన్స్ ను హీరో లేకుండానే హీరో డూప్ తో షూటింగ్ చేయించేస్తున్నారు. ఈ బాడీ డబుల్ తోనే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోలకు డూప్ గా చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా వార్ 2 కు సంబంధించిన షూటింగ్ లో అచ్చం హృతిక్ లా ఉన్న ఒక వ్యక్తితో షూటింగ్ చేస్తున్న విజువల్స్ బయటకు రావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీంతో బాడీ డబుల్ ట్రెండ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో నడుస్తుందో తెలిసిపోతుంది. తాజాగా ఈ బాడీ డబుల్ ట్రెండ్ రజనీకాంత్ సినిమాలలో ఎప్పటినుంచో ఉంది. శివాజీ, రోబో, లింగా సినిమాల్లో రజనీకాంత్ డూప్ గా చేసే పర్సన్స్ చాలా వరకు రిస్కీ షాట్స్ చేసిన సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ బాడీ డబుల్ ట్రెండ్ రజనీ సినిమాలలో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ కి పరిమితం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా రజనీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో పాటు వయసు కూడా మీద పడటంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్లకు వరుసగా బ్రేకులు పడుతున్నాయి. దీంతో చాలా వరకు సీన్స్ ను రజనీకాంత్ లేకుండానే ఆయన డూప్ తో మేనేజ్ చేస్తున్నారట. తాజాగా జైలర్ 2 సినిమా షూటింగ్ కూడా రజనీ లేకుండానే డూప్ తో మొదలు పెట్టేశారట. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్ లో జైలర్ 2 కు సంబంధించిన పలు కీలక యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. పైగా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజు సినిమా సెట్స్ లో బిజీగా ఉన్నారు. సమ్మర్ కానుకగా కూలీ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ 2 చిత్రాలకు సంబంధించిన ప్రీ టీజర్స్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే జైలర్ 2 వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా రజనీ మేనరిజమ్స్ తో బాక్సాఫీస్ మరోసారి షేక్ అవ్వడానికి రెడీ కాబోతోంది.